హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. సో మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడదామంటే సంజన రీతు నామినేషన్ గురించి. అయితే అందరికీ తెలిసిందే, సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. సో మనకి యాజ్ యూజువల్గా ఎవ్రీ మండే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ వీక్ 12లో కూడా నామినేషన్స్ ఉన్నాయి. సో మనకి తెలిసింది ఏంటంటే ఎవ్రీ వీక్ సంజన అండ్ రీతు ఇద్దరు నామినేట్ ఒకరినొకరు చేసుకుంటారు మ్యాక్సిమంగా. లాస్ట్ 3-5 వీక్స్ నుంచి నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నా ఇది. సో ఈ వారం ఏంటి అంటే రీతు క్యాప్టెన్ కాబట్టి రీతు ఏం చేయాలి అంటే 2 నామినేషన్స్ అందరి ముందే చేయాలి. కానీ అందరికీ అలా కాదు, ఒకళ్ళు అందరి ముందు చేయాలి, ఒకళ్ళు ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేలా చేశారు. సో ఇప్పుడు రీతు ఏం చేయాలి, రీతు ఇద్దరిని అందరి ముందే నామినేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ నామినేషన్స్లో ఏమైంది అంటే రీతు ఏం చేస్తుంది, సంజన గారి ఫోటో తీసుకొని సంజనాని నామినేట్ చేద్దాము అని అనుకుంటుంది. సో ఆమె పాయింట్ ఏంటి అంటే ఆమె అంటుంది క్లియర్గా, మీరు 5 స్టార్స్ వచ్చినప్పటి నుంచి మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మీకు ఏమీ కనిపించట్లేదు అని అది ఇది అంటుంది అన్నమాట. అయితే ఇంకా సంజన అంటుంది, నేనేమి వీక్ 6లో 5 స్టార్స్ వచ్చారు, అప్పటి నుంచి ఏమీ నిద్రపోలేదు, అలా ఉంటే నేను ఈ వీక్ ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు అని చెప్తారు సంజన గారు. మరి అలాగైతే సంజన గారి గేమ్ అసలు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇన్ని వారాల్లో ఎప్పుడూ తన ఇంట్లో కూర్చొని, అంటే మేబీ మనకి వేయలేదేమో, నేను లైవ్ చూడాను అందగా. సో నాకేమంతగా ఇన్ని డేస్లో ఒక్కసారి కూడా నేను అసలు తను గేమ్ ఆడినట్టే చూడలేదు గైస్. రీతు అయితే మనం మంచిగా క్యాప్టెన్సీ టాస్క్ ఆడింది, క్యాప్టెన్ అయింది, అంతా బాగానే ఉంది. సో అయితే రీతు అంటుంది మీకు ఏమీ కనిపించలేదు అని అంటుంది. అయితే సంజన గారు ఏమంటారు, అండ్ రీతు ఇంకొక పాయింట్ తీస్తుంది ఏంటంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మీరు మ్యాన్యుల్ని అసలు నామినేట్ చేయని అన్నారు. అయితే సంజన అంటుంది అది నా పర్సనల్ డెసిషన్, అది నా ఇష్టం, అది నేను నామినేట్ చేయను, అది నా పర్సనల్ డెసిషన్, రేమో నాకు చాలా క్లోజ్ కాబట్టి నేను నామినేట్ చేయను అసలు అని అంటుంది సంజన. అంటే అలా అనడం కరెక్ట్ కాదు కదా. సపోజ్ ఇప్పుడు ఏమైనా తప్పు చేస్తే సంజన విషయంలో సంజన నామినేట్ చేయాలి, అది ఆమె ఇష్టం. అది కాకుండా ఆమెకి వేరే వాళ్ళు ఇంకా గట్టిగా పాయింట్స్ ఉంటే అప్పుడు వేరే వాళ్ళని చేస్తే మీనింగ్ ఉంటుంది. అయినా అది ఆమె ఇష్టం, ఓకే, ఆ పాయింట్ కరెక్ట్. అప్పుడు కూడా ఏమంటాడు, నేనేమైనా తప్పు చేస్తే మీరు నన్ను నామినేట్ చేయొచ్చు, అలా ఏమి కాదు అని చెప్పి అంటాడేమో. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే రీతు అలా అన్నందుకు సంజన ఫస్ట్ ఏమంటుంది, నేను ఏమేమి నమ్మించాను, అది నా పర్సనల్ డెసిషన్ అంటుంది. సెకండ్, నాకేం కనిపించట్లేదు అంటే నేనేమి పనుకోలేదు, ఇక పనుకుంటే ఇక్కడి వరకు రాను అని చెప్పి అంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సంజన ఆమె ఏ పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ గురించి మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఓన్లీ రీతు గేమ్ గురించి కూడా మాట్లాడచ్చు. సంజన ఏం తీస్తుంది, ఫస్ట్ పాయింట్, నేను నీ అంత బూతులు కూడా మాట్లాడలేదు ఇంట్లో అంటుంది. బూతులు అంటాను డైరెక్ట్గా. అయితే రీతు అంటుంది, నేనేం బూతులు వాడాను చెప్పండి, అసలు నేనేం వాడాను అని చెప్పండి అంటుంది. అయితే సంజన అంటుంది పతివ్రత అని చెప్పి ఒక వర్డ్ ఉంటుంది, తను ఆ మాట అంటుంది. అయితే రీతు ఇంకా సైలెంట్ ఉంటుంది. అయితే ఇంకా సంజన అంటారు, మీ అంత బూతులుగా నేను మాట్లాడలేదు ఇంట్లో, ఇట్లా కోపంగా చాలా ఐస్లా గట్టిగా ఐబ్రోస్ పైన చేసి చెప్తారు, నీ అంత స్ట్రాటజీస్ కూడా ఎవరికి ఇంట్లో లేవు, నువ్వే లైక్. ఇంకా ఇంకొక పాయింట్ ఏమంటారు, ఇది గట్టి పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఏమంటారు, ఈ పాయింట్ చాలా అందరికీ ఇలా మొత్తం ట్రెండ్ అయిపోయింది. అంటే ట్రెండ్ కాదు, అందరూ ఫుల్ షాక్ అయ్యారు అనమాట. నేనైతే అస్సలు అనుకోలేదు సంజన ఇలా అంటారని. సంజన గారు అంటారు, పవన్తో నువ్వు కూర్చుంటావు రాజీ అని చెప్పి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ గైస్, వాళ్ళిద్దరు ఎంత మంచి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. కానీ సంజన అలా అనడం తప్పు, అది వాళ్ళ పర్సనల్. అలా అనడం తప్పు 100% నాకు అనిపించింది. అండ్
సంజన గారు ఏం అంటే సంజన గారు జనరల్గా ఎవ్రీ నామినేషన్కి నోరు జారుతారు గైస్. అప్పుడు సుమన్ గారు ఇంకా సంజన గారు సమ్ నామినేషన్ పాయింట్లో సుమన్ గారిని కూడా ఏదో అన్నారు, సమ్ బ్యాడ్ క్యాప్టెన్ అని ఏదో అన్నారనమాట సుమన్ గారి క్యాప్టెన్సీని. సో సంజన గారు అంటే నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తే ఆమెకి కొంచెం కోపం వచ్చినా సరే షీ హ్యావ్ టు కంట్రోల్. ఇలా కంట్రోల్ చేసుకోలేకపోతే వేస్ట్ గైస్. అంటే కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మనకంటూ మనకు ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు ఏమన్నారో సేమ్ వాళ్ళగా మనం కూడా అంతే. అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది. సో నేనేమంటున్నా అంటే సంజన గారు టంగ్ స్లిప్ అవ్వకుండా ఉండాల్సింది. రీతు గేమ్ గురించి మాట్లాడితే బాగుండేది. ఓకే రీతు స్ట్రాటజీస్ అన్నారు, రీతు బూతులు అన్నారు, దట్ ఆల్ ఓకే. బట్ వై షుడ్ షీ బ్రింగ్ ద పాయింట్ ఆఫ్ పవన్? అసలు పవన్ ఏం చేశాడు? వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్. సో ఇంకా అలా అనేసరికి రీతు ఇంకా ఏ అమ్మాయినా అలాంటి అసలు తీసుకోలేదు. బికాస్ ఇట్ ఈస్ అ న్యాచురల్ టెలివిజన్ గైస్. ఎంతమంది కోట్ల మంది చూస్తూ ఉంటారు ఈ బిగ్ బాస్. అలా అనేసరికి వాళ్ళు ఏమనుకుంటారు? తప్పైతే నాకైతే సంజన గారి వైపే కనిపిస్తుంది. సో అయితే ఇమాన్యుయల్ వచ్చి సంజనను ఆపుతారు అన్నమాట. మీరు చెప్పిన వర్డ్ రాంగ్, ఆ వర్డ్ వెనక్కి తీసుకోండి అంటే నేను తీసుకోను, నాకేమనిపించిందో నేను చెప్పాను అని చెప్పి అంటారు. బట్ గైస్ ఒక వే ఉంటుంది. దివ్య ఇంకా తనుజ కూడా సంజనకి చెప్తారు అలా చెప్పకూడదు. దెర్ ఇస్ అ వే టు టెల్. ఏదైనా పాయింట్ నచ్చలేకపోయినా కానీ, ఏదైనా నామినేషన్లో తెచ్చినా కానీ దెర్ ఇస్ అ వే టు టెల్. రాత్రిపూట పవన్తో కూర్చుంటామంటే అదేంటి? వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, పవన్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, అలా అనడం ఇస్ రాంగ్ నా దృష్టిలో. అండ్ రీతు ఏడ్ చేస్తుంది, ఏ అమ్మాయిని ఏడ్ చేస్తుంది అలా అంటే. సో ఇంకా తనుజ ఇక మంచిగా మోటివేట్ చేస్తారు రీతుని. నీ తప్పు లేదు, దెర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ యువర్స్, ఎందుకు ఏడుస్తున్నావు, నీ తప్పు ఉంటే ఏడవని కోపంగా చెప్పేది. సో అది కరెక్టే కదా. మన తప్పు అంటే ఇఫ్ వీఆర్ క్రయింగ్ ఇట్ పోర్ట్రేస్ లైక్ సింపతి లాగా పోర్ట్రే అవుతుంది. సో మనం ఏడవకుండా గట్టిగా చెప్పాలి ఏదున్నా కానీ. సో ప్రతి అమ్మాయికి నేను చెప్పాలనుకునేది, వాళ్ళకి ఏదైనా లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా కానీ డోంట్ క్రై, ఫేస్ ఇట్. అంటే గట్టిగా చెప్పండి, ఎందుకు ప్రతిదానికి ఏడపడం. అయితే ఇంకా సంజన అనేసరికి రీతు వెయిట్ చేస్తుంది. ఇంకా తనుజ మంచిగా మోటివేషన్ చేస్తుంది. సో ఏమైంది అంటే ఇప్పుడు అంటే ముందు వీళ్ళందరూ వచ్చారు కదా గైస్, గౌరవ్, రమ్య, మాధురి, వీళ్ళ బ్యాచ్ ఉన్నారు కదా, ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తుండే ఏమని, వాళ్ళిద్దరు అసలు ఫేక్ బాగుండే అది ఇది అని. బట్ వాళ్ళకు కూడా తెలియదు కదా. సో వాళ్ళకు కూడా తెలీదు, ఇన్ని డేస్ నుంచి ఉన్నది వీళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకెందుకు గైస్. సో ఇప్పుడు ఏమంటే నామినేషన్స్ మొత్తం అయిపోయాక ఇక్కడ వాష్రూమ్లో రీతు, తనుజ, పవన్ అండ్ దివ్య వీళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చి ఇంకా తనుజ మంచిగా మోటివేట్ చేస్తుంది రీతుకి, హక్ చేసుకొని ఇక చెప్తుంది అనమాట, నువ్వెందుకు సంజన గారి మాటలను అంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నావు, ఒకళ్ళు చెప్పిస్తే అది నిజమైపోదు, విను వాట్ ఈస్ వాట్, మన క్యారెక్టర్ ఏంటి మన రిలేషన్ ఏంటి, మన బాండింగ్ ఏంటి, అది మనకి తెలుసు. సో లైఫ్లో గుర్తుపెట్టుకో, ఎప్పుడే కాదు ఎప్పుడైనా ఎవరో ఒక మాట అనేసరికి అది నిజమైపోదు, మన క్యారెక్టర్ ఏంటో మనకి తెలుసు. సో ఎవరి వర్డ్స్ని అలా ఈజీగా అదే నిజమని అనుకోవద్దు. నీకు తెలుసు కదా నీ క్యారెక్టర్ ఏంటో, మీ ఇద్దరికి తెలుసు, మీ ఇద్దరు ఎంత మంచిగా ఫ్రెండ్షిప్, ఎంత మంచి బాండింగో. సో ఎవరో వచ్చి అలా మాట్లాడేసరికి అదే నిజమైపోతుంది మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని అని చెప్పి మంచిగా తనుజ అయితే మంచిగా మోటివేషన్ ఇస్తుంది. తనుజ లాంటి ఫ్రెండ్ రీతుకు ఉండాలి కదా. ఏదైనా కానీ తనుజ మంచిగా కరెక్ట్ చేస్తుంది రీతుని, ఏ పాయింట్ ఉన్నా కానీ సపోర్ట్ చేస్తుంది, ఇలా చేయకు, ఇలా చేస్తే మేబీ రాంగ్గా వెళ్ళొచ్చు బయట. సో తనుజ అయితే మంచిగా మోటివేట్ చేసింది, ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక ఆశ్చర్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే నామినేషన్స్లో దివ్య తనుజని నామినేట్ చేసి చెప్పేది, ఐ వాంట్ టు ఎండ్ ఇస్ ఆల్.
నేనైతే షాక్ అయ్యాను గైస్. వాళ్ళిద్దరి గొడవలు ఇంకా ఉండవు అనుకుంటా. నేనైతే షాక్ అయ్యాను చాలా. ఇంకా అంటే అదే ఇక ఐ వాంట్ టు ఎండ్ ఇట్ విత్ నామినేషన్. ఏమున్నా కానీ మేబీ దివ్యకి మేబీ రియలైజ్ అయి ఉంటుంది దట్ తను ఎప్పుడు కరెక్ట్ కాదని. ఎస్, తను లాజికల్గా ఆలోచిస్తుంది, ఓకే దట్ ఆల్. బట్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ షీ అంటే తన తెలివిని అంత ఎక్కువ చూపించద్దు, అది తెలివి అని అనిపిస్తుంది నాకు. సో ఇంకా దివ్య వచ్చి తన నుంచి ఓట్ చేస్తుంది కాబట్టి ఎందుకు కలుగుతున్న నామినేషన్ అని. సో అదే పాయింట్తో తనుజ కూడా దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. దర్ ఇస్ నో పర్సనల్గా ఏం లేదు నాకు, అది ఇది అని చెప్పి ఇద్దరిని ఇద్దరు నామినేట్ చేసుకుంటారు. ఇంకా ఇద్దరు వర్క్ చేసుకుని సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. సో కానీ వాళ్ళిద్దరు గొడవ పడితేనే అందరికీ జనాలకి నచ్చిందేమో. అంటే బిగ్ బాస్ కూడా టీఆర్పీ రేట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. మాన్యువల్ మంచి పని చేశాడు దివ్యాని సేవ్ చేసి. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్ టు హర్ టు స్టే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అనమాట. సో గైస్, సో మేబీ ఈ పాయింట్ వల్ల సంజన ఈ వారం వెళ్ళిపోవచ్చా? మేబీ ఈ పాయింట్ వల్ల దివ్య ఇంకా తనుజ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి దివ్య కొంచెం ఎక్కువ ఓటింగ్ వచ్చి సంజన ఇలా నోట్ జారింది కాబట్టి సంజన తక్కువ ఓటింగ్ వచ్చి సంజన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? నాకైతే ఉన్నాయని అనిపిస్తుంది. సో గాయస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు ఏం చూస్తాం, కళ్యాణ్ ఇంకా తనుజ ఓట్స్ అంటే కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటే తనుజ లేకుండా కళ్యాణ్ ఫస్ట్ ఉంటుంది ఓటింగ్ పొజిషన్. బట్ ఈసారి తనుజ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు నామినేషన్స్లో అండ్ కళ్యాణ్ క్రాస్ తనుజ ఓట్స్ కళ్యాణ్కి ఎక్కువ వచ్చినట్టుగా నేను ఇదే షాక్ అయ్యా. ఐ డోంట్ నో ఇలా గైస్. కళ్యాణ్ విన్నర్ అవ్వాలి, కానీ ఇట్ ద సేమ్ వే అమ్మాయి కూడా విన్నర్ అవ్వాలని ఉంది. హోప్ యూ గాయ్స్ తనుజ ఇంకా కళ్యాణ్ కూడా విన్ అవ్వాలని ఉంది. అందరు హౌస్ మొత్తంలో ఒక మెచ్యూర్డ్ పర్సన్ అంటే నాకైతే కళ్యాణ్ అని అనిపిస్తుంది. ఓకే గాయ్స్, బాయ్. నాకైతే సంజన గారి వైపే కనిపిస్తుంది. సో అయితే ఇమాన్యుయల్ వచ్చి సంజనను ఆపుతారన్నమాట. మీరు చెప్పిన వర్డ్ రాంగ్, ఆ వర్డ్ వెనక్కి తీసుకోండి అంటే నేను తీసుకోను, నాకేమనిపించిందో నేను చెప్పాను అని చెప్పి అంటారు. బట్ గైస్, ఒక వే ఉంటుంది. దివ్య ఇంకా తనుజ కూడా సంజనకి చెప్తారు, అలా చెప్పకూడదు. దెర్ ఇస్ వే టు టెల్. ఏదైనా పాయింట్ నచ్చలేకపోయినా కానీ, ఏదైనా నామినేషన్లో తెచ్చినా కానీ దెర్ ఇస్ అ వే టు టెల్. రాత్రిపూట పవన్తో కూర్చుంటామంటే అదేంటి, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, పవన్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, అలా అనడం ఇస్ రాంగ్ నా దృష్టిలో. అండ్ రీతు ఏడ్ చేస్తుంది, ఏ అమ్మాయిని ఏడ్ చేస్తుంది అలా అంటే. సో ఇంకా తనుజ ఇక మంచిగా మోటివేట్ చేస్తారు రీతుని, నీ తప్పు లేదు, దెర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ యువర్స్, ఎందుకు ఏడుస్తున్నావు, నీ తప్పు ఉంటే ఏడవని కోపంగా చెప్పేది. సో అది కరెక్టే కదా, మన తప్పు అంటే ఇఫ్ యూఆర్ క్రయింగ్ ఇట్ పోర్ట్రేస్ లైక్ సింపతి లాగా పోర్ట్రే అవుతుంది. సో మనం ఏడవకుండా గట్టిగా చెప్పాలి ఏదున్నా కానీ. సో ప్రతి అమ్మాయికి నేను చెప్పాలనుకునేది, వాళ్ళకి ఏదైనా లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా వచ్చినా కానీ డోంట్ క్రై, ఫేస్ ఇట్. అంటే గట్టిగా చెప్పండి, ఎందుకు ప్రతిదానికి ఏడపడం. అయితే ఇంకా సంజన అనేసరికి రీతు వెయిట్ చేస్తుంది. ఇంకా తనుజ మంచిగా మోటివేషన్ చేస్తుంది. సో ఏమైంది అంటే ఇప్పుడు అంటే ముందు వీళ్ళందరూ వచ్చారు కదా గైస్, గౌరవ్, రమ్య, మాధురి, వీళ్ళ బ్యాచ్ ఉన్నారు కదా, ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తుండే ఏమని, వాళ్ళిద్దరు అసలు ఫేక్ బాగుండే అది ఇది అని. బట్ వాళ్ళకు కూడా తెలియదు కదా. సో వాళ్ళకు కూడా తెలీదు, ఇన్ని డేస్ నుంచి ఉన్నది వీళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకెందుకు గైస్. సో ఇప్పుడు ఏమంటే నామినేషన్స్ మొత్తం అయిపోయాక ఇక్కడ వాష్రూమ్లో రీతు, తనుజ, పవన్ అండ్ దివ్య వీళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చి ఇంకా తనుజ మంచిగా మోటివేట్ చేస్తుంది రీతుకి, హక్ చేసుకొని ఇక చెప్తుంది అనమాట, నువ్వెందుకు సంజన గారి మాటలను అంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నావు, ఒకళ్ళు చెప్పిస్తే అది నిజమైపోదు, వీ నో వాట్ ఈస్ వాట్, మన క్యారెక్టర్ ఏంటి
ఏంటి మన రిలేషన్ ఏంటి, మన బాండింగ్ ఏంటి, అది మనకి తెలుసు. సో లైఫ్లో గుర్తుపెట్టుకో, ఎప్పుడే కాదు ఎప్పుడైనా ఎవరో ఒక మాట అనేసరికి అది నిజం అయిపోతుంది. మన క్యారెక్టర్ ఏంటో మనకి తెలుసు. సో ఎవరి వర్డ్స్ని అలా ఈజీగా అదే నిజమని అనుకోవద్దు. నీకు తెలుసు కదా నీ క్యారెక్టర్ ఏంటో, మీ ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరు ఎంత మంచిగా ఫ్రెండ్షిప్, ఎంత మంచి బాండింగో. సో ఎవరో వచ్చి అలా మాట్లాడేసరికి అదే నిజం అయిపోతుంది మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని అని చెప్పి మంచిగా తనుజ అయితే మంచిగా మోటివేషన్ ఇస్తుంది. తనుజ లాంటి ఫ్రెండ్ రీతుకు ఉండాలి కదా, ఏదైనా కానీ తనుజ మంచిగా కరెక్ట్ చేస్తుంది. రీతుని ఏ పాయింట్ ఉన్నా కానీ సపోర్ట్ చేస్తుంది. ఇలా చేయకు, ఇలా చేయి, ఇలా చేస్తే మేబీ రాంగ్గా వెళ్ళొచ్చు బయట. సో తనుజ అయితే మంచిగా మోటివేట్ చేసింది. ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ లాగా ప్రతి అమ్మాయికి అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక ఆశ్చర్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే నామినేషన్స్లో దివ్య తనుజని నామినేట్ చేసి చెప్పేది ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఆల్. నేనైతే షాక్ అయ్యాను గైస్. వాళ్ళిద్దరి గొడవలు ఇంకా ఉండవు అనుకుంటా. నేనైతే షాక్ అయ్యాను చాలా. ఇంకా అంటే అదే ఇక ఐ వాంట్ టు ఎండ్ ఇట్ విత్ నామినేషన్. ఏమున్నా కానీ మేబీ దివ్యకి మేబీ రియలైజ్ అయ్యి ఉంటుంది దట్ తను ఎప్పుడు కరెక్ట్ కాదని. ఎస్, తను లాజికల్గా ఆలోచిస్తుంది, ఓకే దట్ ఆల్. బట్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ షీ అంటే తన తెలివిని అంత ఎక్కువ చూపించద్దు, అది తెలివి అని అనిపిస్తుంది నాకు. సో ఇంకా దివ్య వచ్చి తన నుంచి నామినేట్ చేస్తుంది. I want to end this నామినేషన్ అని. సో అదే పాయింట్తో తనుజ కూడా దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. దర్ ఇస్ నో పర్సనల్గా ఏం లేదు నాకు, అది ఇది అని చెప్పి ఇద్దరిని ఇద్దరు నామినేట్ చేసుకుంటారు. ఇంకా ఇద్దరు వర్క్ చేసుకుని సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెండ్స్లోనే ఉన్నారు. సో కానీ వాళ్ళిద్దరు గొడవ పడితేనే అందరికీ జనాలకి నచ్చిందేమో. అంటే బిగ్ బాస్ కూడా టీఆర్పీ రేట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. మాన్యువల్ మంచి పని చేశాడు దివ్యాని సేవ్ చేసి. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్ టు హర్ టు స్టే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అనమాట. సో గైస్, సో మేబీ ఈ పాయింట్ వల్ల సంజన ఈ వారం వెళ్ళిపోవచ్చా? మేబీ ఈ పాయింట్ వల్ల దివ్య ఇంకా తనుజ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి దివ్య కొంచెం ఎక్కువ ఓటింగ్ వచ్చి, సంజన ఇలా నోట్ జారింది కాబట్టి సంజన తక్కువ ఓటింగ్ వచ్చి సంజన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? నాకైతే ఉన్నాయని అనిపిస్తుంది. సో గాయస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు ఏం చూస్తాం, కళ్యాణ్ ఇంకా తనుజ ఓట్స్ అంటే కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటే తనుజ లేకుండా కళ్యాణ్ ఫస్ట్ ఉంటుంది ఓటింగ్ పొజిషన్. బట్ ఈసారి తనుజ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు నామినేషన్స్లో. అండ్ కళ్యాణ్ క్రాస్ తనుజ ఓట్స్ కళ్యాణ్కి ఎక్కువ వచ్చినట్టుగా నేను ఇదే షాక్ అయ్యాను. ఐ డోంట్ నో ఇలా గైస్. కళ్యాణ్ విన్నర్ అవ్వాలి, కానీ ఇట్ ద సేమ్ వే అమ్మాయి కూడా విన్నర్ అవ్వాలని ఉంది. హోప్ యూ గాయ్స్ తనుజ ఇంకా కళ్యాణ్ కూడా విన్ అవ్వాలని ఉంది. అందరు హౌస్ మొత్తంలో ఒక మెచ్యూర్డ్ పర్సన్ అంటే నాకైతే కళ్యాణ్ అని అనిపిస్తుంది. ఓకే గాయస్, బాయ్. హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. సో మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడదామంటే సంజన రీతు నామినేషన్ గురించి. అయితే అందరికీ తెలిసిందే, సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. సో మనకి యాజ్ యూజువల్గా ఎవ్రీ మండే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ వీక్ 12లో కూడా నామినేషన్స్ ఉన్నాయి. సో మనకి తెలిసింది ఏంటంటే ఎవ్రీ వీక్ సంజన అండ్ రీతు ఇద్దరు నామినేట్ ఒకరినొకరు చేసుకుంటారు మ్యాక్సిమంగా. లాస్ట్ 3-5 వీక్స్ నుంచి నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నా ఇది. సో ఈ వారం ఏంటి అంటే రీతు క్యాప్టెన్ కాబట్టి రీతు ఏం చేయాలి అంటే 2 నామినేషన్స్ అందరి ముందే చేయాలి. కానీ అందరికీ అలా కాదు, ఒకళ్ళు అందరి ముందు చేయాలి, ఒకళ్ళు ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేలా చేశారు. సో ఇప్పుడు రీతు ఏం చేయాలి, రీతు ఇద్దరిని అందరి ముందే నామినేట్ చేయాలి. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే రీతు అలా అన్నందుకు సంజన ఫస్ట్ ఏమంటుంది, నేను ఏమేమి నామినేట్చాను అది నా పర్సనల్ డెసిషన్ అంటుంది. సెకండ్, నాకేం కనిపించట్లేదు అంటే నేనేమి పనుకోలేదు, ఇక పనుకుంటే ఇక్కడ వరకు రాను అని చెప్పి అంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సంజన ఆమె ఏ పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ గురించి మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఓన్లీ రీతు గేమ్ గురించి కూడా మాట్లాడచ్చు.
సంజన ఏం తీస్తుంది ఫస్ట్ పాయింట్, నేను నీ అంత బూతులు కూడా మాట్లాడలేదు ఇంట్లో అంటుంది. బూతులు అంటుంది డైరెక్ట్గా. అయితే రీతు అంటుంది, నేనేం బూతులు వాడాను చెప్పండి, అసలు నేనేం వాడాను అని చెప్పండి అంటుంది. అయితే సంజన అంటుంది సంపతివ్రత అని చెప్పి ఒక వర్డ్ ఉంటుంది. తను ఆ మాట అంటుంది. అయితే రీతు ఇంకా సైలెంట్ ఉంటుంది. అయితే ఇంకా సంజన అంటారు, మీ అంత బూతులుగా నేను మాట్లాడలేదు ఇంట్లో, ఇట్లా కోపంగా చాలా ఐస్లా గట్టిగా ఐబ్రోస్ పైన చేసి చెప్తారు, నీ అంత స్టార్ట్ చేసి కూడా ఎవరికి ఇంట్లో లేవు, నువ్వే లైక్ ఇంకా ఇంకొక పాయింట్ ఏమంటారు, ఇది గట్టి పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఏమంటారు, ఈ పాయింట్ చాలా అందరికీ ఇలా మొత్తం ట్రెండ్ అయిపోయింది. అంటే ట్రెండ్ కాదు, అందరూ ఫుల్ షాక్ అయ్యారు అనమాట. నేనైతే అస్సలు అనుకోలేదు సంజన ఇలా అంటారని. సంజన గారు అంటారు, పవన్తో నువ్వు కూర్చుంటావు రాత్రి అని చెప్పి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ గైస్? ఓకే గాయస్, బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, స్టే సేఫ్ గాయస్. బాయ్.